హలో, హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గోవా సిరీస్. ఈరోజు నేను మ్యాండ్రిమ్ బీచ్కి వచ్చిన. ఓకేనా, ఆ మ్యాండ్రిమ్ బీచ్కి వెళ్ళటానికి ముందు మీకు ఒక చిన్న గార్డెన్ కూడా చూపిస్తాను. ఓకేనా, దాని పేరు జునస్వాడా గార్డెన్. ఇది మీకు అరంబోల్ బీచ్ దగ్గరలోనే ఉంటుంది. ఓకేనా, ఒకసారి చూపిస్తాను, మీరు కూడా లుక్ చేసేయండి. ఓకే, మీకు ఎంట్రన్స్ పాయింట్ ఇలాగ అనిపిస్తుంది. ఫస్ట్ స్ట్రైట్గా వెళ్దాము, దాని తర్వాత లెఫ్ట్, ఆఫ్టర్ దట్ రైట్. ఓకేనా, చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ గార్డెన్ ముందు సైడ్ మ్యాండ్రిమ్ బీచ్, అంతే. ఇటు సైడ్ చూద్దాము ఏముందో. మొత్తం గ్రీనరీ చాలా బాగుంది కదా. చూడండి, ఇక గార్డెన్ నుంచి లోపలికి వస్తే ఇక్కడ నుంచి బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాతే మ్యాండ్రిమ్ బీచ్. ఓకే, యా. మ్యాండ్రిమ్ బీచ్లో బాగా గుర్తొచ్చేది ఏదంటే ఫస్ట్ థింగ్ ఈ బ్రిడ్జ్ మాత్రమే. ఓకేనా, ఈ బ్రిడ్జ్ మాత్రం సూపర్ ఉంటుంది. చూడండి, ఇది ఓకే, వెళ్దాం పదండి. బ్రిడ్జ్ 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 వావ్. ఒక శునకం రెస్ట్ తీసుకుంటుంది. డాగీ, ఏ డాగీ. ఉంది కదా, ఇటు రివర్, ఇక్కడ కూడా రివరే, అండ్ దట్ ఇక్కడ కూడా రివరే. అక్కడ కూడా ఇంకొక బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడికి కూడా వెళ్దాము. అక్కడ కూడా ఇంకా బాగుంటుంది బ్రిడ్జ్. మ్యాండ్రిమ్ కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ స్టాల్స్ కూడా ఎక్కువ ఉండవు, చాలా లిమిటెడ్, ఎక్కువగా కూడా అసలు ఏమి ఉండవు స్టాల్స్. గాయ్స్, వచ్చేసినాం మ్యాండ్రిమ్ బీచ్. ఓకేనా, ఓకే, మీకు అండ్ మీరు కూడా చూడండి, నేను కూడా చూస్తాను ఫస్ట్ వ్యూ ఎలా ఉందో. ఓకేనా, లెట్స్ సీ ద ఫస్ట్. యా, ఇది ఫస్ట్ వ్యూ మ్యాండ్రిమ్ బీచ్. ఇది గాయ్స్ ఫస్ట్ వ్యూ, ఇలా ఉంది మ్యాండ్రిమ్ బీచ్ ఫస్ట్ వ్యూ. ఇది స్ట్రైట్గా ఇలా ఉంది. ఓకేనా, దాని తర్వాత లెఫ్ట్ సైడ్ చూద్దాం. లెఫ్ట్ సైడ్, ఓకే, దాని తర్వాత రైట్ సైడ్. ఏంది బాబు ఎంత ఖాళీగా ఉంది బీచ్, అసలు ఎవ్వరు లేనేలేరు టూరిస్టు. ఎంత ప్రశాంతంగా వెళ్ళి ఉందిగా, అయినా కానీ ప్రశాంతంగా ఉంది. ఈ గోవాలో పెద్ద ప్రాబ్లమో తెలియదు, లేకపోతే గుడ్ పాయింటో తెలియదు, కానీ రైనీ సీజన్లో రెయిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పటిదాకా కొంచెం సన్ పర్లేదు, ఓకేనా, లైటింగ్ బాగానే ఉంది అనుకుంటానే ఉన్నాను. వర్షం స్టార్ట్ అయింది, వర్షం చినుకులు స్టార్ట్ అయింది. చూద్దాం. ఓకే, నన్ను అడిగితే గోవాలో, అది నార్త్ గోవాలో ద బెస్ట్ బీచ్ ఏది అంటే కనుక ఇదే మ్యాండ్రిమ్ బీచ్. చాలా అంటే చాలా బాగుంటుంది. నేచర్ లవర్స్కి మాత్రం ఇది సూపర్. జూన్లో మాత్రం ఇది అదిరిపోతుంది, ఎందుకంటే టూరిస్ట్ కూడా ఎక్కువ ఉండరు, మొత్తం క్లౌడీగా ఉంటుంది. సన్సెట్ వ్యూ కూడా ఇక్కడ మాత్రము వేరే బీచ్లతో పోలిస్తే ఇక్కడే బాగుంటుంది మ్యాండ్రిమ్ బీచ్. ఈ మ్యాండ్రిమ్ బీచ్లో
ఎక్కువగా స్టే చేయడానికి ఎక్కడ ఉంటాయంటే మెయిన్గా అక్కడ ఇందాక సీ చూపించాను కదా బీచ్, దాని తర్వాత నేను చూపిస్తాను చూడండి. ఆ బీచ్ నుండి కొంచెం ఇలా లోపలికి వస్తే ఓకేనా, ఇక్కడ రివర్ ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది రివర్. ఓకే, ఈ రివర్కి ఇలా బ్రిడ్జిలు ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న వంతెనలు. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, దాని తర్వాత అక్కడ ఒకటి ఉంది. ఓకేనా, 1 2. ఇక నేను వచ్చింది అక్కడ ఆ బ్రిడ్జ్ నుండి వచ్చాను అనమాట, అక్కడ గార్డెన్ నుండి ఎంట్రీలో అటు నుంచి వచ్చాను అనమాట. ఓకేనా, ఇది క్లోజ్ చేశారు ఇప్పుడు రైట్ నో, ఎందుకంటే మొత్తం ఆ హోటల్స్ అన్నీ అక్కడే ఉంటాయి అనమాట. స్టే చేయడానికి హోటల్స్ అన్నీ ఆ పాయింట్లోనే ఉంటాయి అనమాట. అందుకు అటు వెళ్దాము, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ కలుస్తాను. ఓకే, సీజన్ అయిపోవటానికి వచ్చింది కదా, అందుకే ఇక షార్క్స్ తీసేస్తున్నారు. ఎంత సంపాదించుకోవాలనుకున్నా వీళ్ళు లోకల్స్ కూడా ఓన్లీ సీజన్లో మాత్రమే, దాని తర్వాత వీళ్ళు కూడా సంపాదించుకోలేరు. కానీ సీజన్లో మాత్రము గట్టిగానే సంపాదిస్తారు. మ్యాండ్రిమ్ బీచ్కి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి అంటే అరంబోల్ బీచ్. ఎందుకు అంటే అరంబోల్ కన్నా ఎక్కువ స్పేస్ ఉండేది ఓన్లీ మ్యాండ్రిమ్ బీచ్కి. అరంబోల్లో కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, కొంచెం కమర్షియల్గా ఉంటుంది. కానీ దాని పక్కనే ఉన్న ఇది మ్యాండ్రిమ్ మాత్రము కంప్లీట్ ఓన్లీ పీస్ఫుల్ అనమాట. ఇక్కడ నో కమర్షియల్, నథింగ్. ఎక్సలెంట్గా ఉంటుంది. మీరే చూడండి ఎంత స్పేస్ ఉంటుందో మ్యాండ్రిమ్ బీచ్కి. ఓకేనా, చూస్తాను చూడండి. ఇది ఇక్కడ మెయిన్ వ్యూనా, బీచ్ వ్యూ కదా. దీనికి లెఫ్ట్ సైడ్ తీసుకోండి. దీనికి లెఫ్ట్ సైడ్ చూడండి, ఆ కొన దాకా అలాగే ఆ లాస్ట్ దాకా అక్కడ రెడ్ ఫ్లాగ్ కనిపిస్తుందా, దాని దాటి ఇంకా ముందు దాకా అక్కడ దాకా ఉంటుంది అనమాట. ఓకే చూడండి, మీకు ఎక్కడ షార్క్స్ అసలు కనిపించవు ఇక్కడ మ్యాండ్రిమ్ బీచ్. ఇక్కడ రైట్ సైడ్ అంతే. ఇక్కడ ఇది ఒక ఎంట్రన్స్ కనిపిస్తుంది, రిసార్ట్ ఎంట్రన్స్. ఈ రిసార్ట్ ఎంట్రన్స్ ప్లస్ అక్కడ నుంచి ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. సూపర్ ఉంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మొత్తము ఈ బీచ్ రిసార్ట్ ఉంది కదా, దీనికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం కొబ్బరి చెట్లు ఉంటాయి. దాని తర్వాత మీకు నైట్ పూట వస్తే కనుక ఆ కిక్కే వేరు, భలే ఉంటుంది ఇక్కడ. ఈ రిసార్ట్కి మెయిన్ ఎంట్రన్స్ ఇదనమాట, వుడెన్ బ్రిడ్జ్. కిరాక్ ఉంటుంది, మస్తు కనిపిస్తుంది. అక్కడ చూడండి, ఆ బ్రిడ్జ్ క్లోజ్ చేశారు కదా, అందుకని నేను ఈ సైడ్కి వచ్చాను అనమాట. చూడండి, బీచ్ నుంచి ఎంట్రీ లోపలికి, అలాగే ఓకేనా ఎగ్జిట్ అవుతా ఉంటే రిసార్ట్ నుంచి ఎంత బాగుందో. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే నాకు సీ వేవ్స్ ఉన్నాయి కదా, అలల శబ్దం తప్ప ఆ సౌండ్ తప్ప నాకు వేరే సౌండ్ వస్తలేదు. అంత క్లియర్గా మళ్ళీ నాయిస్ లేదు, ప్లస్ ఏం లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఒక 2-3 బోట్స్ ఉన్నాయి అంతే. దాని తర్వాత అక్కడ చూడండి
ఖాళీ, ఎవ్వరు లేరు. యాక్చువల్లీ ఇక్కడ ఎక్కువ మంది రారు కూడా లోపలికి. ఇవన్నీ రిసార్ట్స్ కమ్ హోటల్స్. అక్కడ ఇంకొక బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి, వుడెన్ బ్రిడ్జ్. ఇది సపరేట్ మళ్ళీ, నేను ఇంతకుముందు పోయిన దానికి కాదు, ఇది మళ్ళీ వేరేది. ఈ రివర్ చూడండి ఎంత బాగా ఫామ్ అయిందో. దాకా ఉంది. ఇప్పుడు ఇదంతా మీకు చూపించాను కదా, ఇదంతా నేను మెయిన్ ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత ఓన్లీ లెఫ్ట్ సైడే చాలా స్పేస్ ఉంటుంది అనమాట లోపలికి. అదే రైట్ సైడ్ దీనికన్నా డబల్ ఉంటుంది. మళ్ళీ నడవలేము అంత ప్లేస్లో, ఓకేనా, అంత దూరం కూడా నడవలేము. ఇక్కడ నాకు కూర్చోటానికి ప్లేస్ దొరికింది. ఓకే, గోవాలో ఎస్పెషల్లీ నార్త్ గోవాలో మంచిగా క్లాస్గా ఉండాలి అండ్ రొమాంటిక్గా కూడా ఉండాలి అంటే అశ్వం బీచ్ తర్వాత ఇదే అనమాట. అశ్వం బీచ్ కన్నా, ఓకేనా. ఈ బీచ్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువగా వైట్ శాండ్ బాగా కనిపిస్తుంది ఈ బీచ్లో. దట్టు ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే పైన్ ట్రీస్ ఉంటాయి కదా, పైన్ ట్రీస్ కూడా ఎక్కువగా కనిపించే బీచ్ ఏదైనా ఉంది అంటే ఇది. ఎంత ఖాళీ ప్లేస్ చూడండి. లైఫ్ సేవర్ వెహికల్. ఈ బీచ్ మీకు అరంబోల్ బీచ్ పక్కనే వస్తుంది అనమాట, ఓకేనా. మ్యాండ్రియం తర్వాత అరంబోల్ బీచ్ వస్తుంది. దీనికన్నా బ్యాక్ సైడ్ ఏది ఉంటుందంటే అశ్విమ్ అండ్ మోర్జిం బీచ్ అనమాట, ఓకేనా. దట్టు ఇది మీకు ఆల్మోస్ట్ కలాంగుట్ నుంచి కానీ బాగా బీచ్ నుంచి కానీ అరౌండ్ 25 to 30 కిలోమీటర్స్ వచ్చేస్తుంది. ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ వచ్చిన తర్వాత కూడా ఎక్కువ మంది లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ కూడా. నథింగ్, చూడండి ఎక్కువ మంది లేరు. ఇక్కడ రెడ్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, దాని నుంచి అక్కడే కొంచెం ఎంట్రన్స్, ఓకేనా. అక్కడ నుంచి ఇలాగ వచ్చినా కానీ ఇక్కడ ఎవరు ఎక్కువ లేరు టూరిస్ట్. ఇంకొక విషయం ఏంటంటే నేను చాలాసార్లు వచ్చినా కదా ఇక్కడ ఈవినింగ్ టైంలో కూడా వచ్చాను, ఓకేనా. ఈవినింగ్ టైంలో వచ్చినప్పుడు ఎక్కువగా అరంబోల్ బీచ్లో ప్లస్ ఈ మ్యాండ్రియం బీచ్లో ఉంది కదా, ఇక్కడ ఈవినింగ్ అంటే ఆ సన్సెట్ టైంలో యోగా క్లాసులు చెప్తారనమాట. ఒక 10-15 మెంబర్స్ ఉంటారు, మంచిగా యోగా క్లాసులు కూడా జరుగుతాయి ఇక్కడ. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత బాగుంటుందో యోగా క్లాసులు, అది ఈవినింగ్ పూట సన్సెట్ టైంలో. రైట్ సైడ్ ఇదొక షాక్ అనిపించింది నాకు, అంతే. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే గోవాని చాలామంది ఎలా అంటే ఓన్లీ బీచెస్ అండ్ ఇంకొన్ని సీక్రెట్ హిడెన్ బీచెస్ అని దాని వరకు ఎక్స్ప్లోర్ చేస్తారు కదా. దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే మాన్సూన్ సీజన్లో గోవా ఈజ్ బాబా దుమ్ము లేస్తుంది. వ్యూస్కి అయితే ఎక్సలెంట్ గ్రీనరీ ఉంటుంది. అసలు ఈ బీచెస్ కూడా పనికిరావు. ఈ బీచెస్ ఓన్లీ ఉంటాయి, ఓకే, వెల్ అండ్ గుడ్, బట్ ఏంటంటే దీనికన్నా మించి అది గ్రీనరీ, వ్యూస్ మాత్రం సూపర్ ఉంటాయి. అసలు ఆ లొకేషన్స్కి వెళ్తే మళ్ళీ రాబుద్ది కాదు.
అంత మంచి మంచి గ్రీనరీ లొకేషన్స్ ఉంటాయి అన్నమాట. అవి కూడా నేను కమింగ్ డేస్లో చేస్తాను. ఓకేనా, ఏదో చెప్దాం అనుకున్నా. రైట్, ఇక్కడ ఎక్కువగా టూరిస్ట్స్ వరకు మాత్రము ఎక్కువగా సీజన్లో వస్తారు కదా. ఓకేనా, ఇంకొంతమంది ఉంటారు. ఓకేనా, నేచర్ లవర్స్. ఓకే, వాళ్ళు మాత్రము మ్యాక్సిమం టు మ్యాక్సిమము ఈ మాన్సూన్ సీజన్లోనే వస్తారనమాట. వాళ్ళు ఒరిజినల్గా గోవాని ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఆ పీస్ఫుల్నెస్, ఆ గ్రీనరీ అండ్ ఆ ఒరిజినల్ గోవా ఎలా ఉంటుంది అనేది అప్పుడే తెలుస్తుంది. మంచిగా ఎక్సలెంట్ ఉంటుంది అప్పుడు. గోవాకి వచ్చిన తర్వాత గోవాలో ఉన్న ఏ బీచ్ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. మంచిగా సాటిస్ఫై అయ్యే వెళ్తారనమాట. ఓకేనా, అంత మంచిగా ఉంటుంది గోవా. మెయిన్ థింగ్ ఏంటంటే కొంచెము హ్యూమిడిటీ, అంతే, అంత మించి ఏముండదు. చాలా బాగుంటుంది. ఇంకొక చిన్న ప్లేసు, 2 చిన్న స్టూల్స్ పెట్టి కూర్చునికే బాగా అరేంజ్ చేసిండ్రు. కూర్చుందాం ఒక 5 minutes. అది గాయ్స్ చూశారు కదా. ఓకే, బీచ్ వరకు అయితే చూపించాను కదా. ఇప్పుడు బీచ్ నుంచి మళ్ళీ గార్డెన్కి పోదాము. గార్డెన్కి వెళ్ళిన తర్వాత గార్డెన్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. చిన్న గార్డెనే బట్ చూద్దాము. చూడటానికైతే నాకు బాగా అనిపించింది. సరే, అందుకని ఒకసారి గార్డెన్ కూడా ఒక లుక్ వేసి మళ్ళీ మనము ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే, అదేందో తెలియదు కానీ నేను ఇక్కడ వర్క్ చేసుకుంటూనే ఉంటాను, నా వర్క్. దాని తర్వాత మళ్ళీ ఒక 2-3 days తర్వాత మళ్ళీ బీచ్ పోవాలనిపిస్తుంది. ఆ 2-3 days అయిన తర్వాత బీచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వెంబడే ఇంకెళ్ళి వచ్చాం కదా, ఎందుకు లేరా బాబు మళ్ళీ ఈరోజు అని అనిపిస్తుంది. మళ్ళీ ఆ నెక్స్ట్ డేనే పోతా. అంత బాగుంటుంది నాకు బీచ్. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది, 4 PM. ఓకేనా, ఇంకొచ్చే టైంలో సన్సెట్ అవుతుంది. ఓకేనా, కానీ నాకేమో సన్సెట్ చూడాలని ఉంటుంది, కానీ కుదరదు. ఎందుకంటే మళ్ళీ నేను ఇంటికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక దగ్గర 25 kilometers అవుతుంది. ప్లస్ మళ్ళీ నేను వీడియోను కూడా ఎడిట్ చేయాలి. సో ఇదంతా జస్ట్ స్టార్టింగ్ అనమాట. నాకు వీడియో ఎడిటింగ్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకా కింద మీద అట్లా నేర్చుకుంటున్నా. ఓకేనా, సో అది నాకు మాత్రం చాలా టైం పడుతుంది. ఉన్నంతలో ఏదోలాగా ఓకేనా, వీలైనంత వరకు కొంచెం బెస్ట్గానే చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. ఓకే, ట్విస్ట్ ఏంటంటే మాట్లాడుతూ ఓకేనా, ఎంట్రీ పాయింట్ మర్చిపోయి ఇంకా కొంచెం మళ్ళీ అటు వెళ్ళిపోయా. ఓకేనా, మళ్ళీ ఎంట్రీ సైడ్ పోవాలి. మళ్ళీ నేను గార్డెన్కి వెళ్తున్నాను. ఓకేనా, అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత గార్డెన్ పాయింట్. ఓకే, పదండి. చలో రైట్ మహేష్, వెళ్దాం పద. భలే ఉంది కదా బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉంటే అటు సైడ్ ఇటు సైడ్ వాటరు. ఓకేనా, మధ్యలో బ్రిడ్జ్. ఓకేనా, దీనికి ఏం బాధలు ఉన్నాయేమో పాపం. ఇలా స్టెప్స్ కూడా ఉన్నాయి, ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు మనము. కానీ మనం ఇటు వెళ్దాము. ఇటు వెళ్తే ఇక అక్కడ చిన్నపిల్లలకి ఆడుకునే సెక్షన్ కూడా ఉందన్నమాట. భలే ఉంది కదా, మొత్తం చెట్లే గార్డెన్లో. ఈవినింగ్ టైంలో ఇక్కడ ఎక్కువగా లోకల్స్ బాగా వస్తారు ఇక్కడ చిన్నపిల్లల్ని తీసుకొని. గార్డెనర్స్ రెసిపీ: 1 part soil, 2 parts వాటర్, 3 parts విజువల్ థింకింగ్. సూపర్ కదా. కూర్చోటానికి స్పేస్. బనియన్ ట్రీ ఎంత పెద్దగా ఉందో చూడండి. బనియన్ ట్రీ, వావ్. అది గైస్ చూశారు కదా, చిన్న గార్డెన్ ప్లస్ మ్యాండ్రమ్ బీచ్. ఓకే, సో ఇప్పటి వరకు అయితే ఇంతే. ఓకేనా, మొత్తము ఈరోజు గార్డెన్ ప్లస్ దాని తర్వాత మ్యాండ్రమ్ బీచ్ ఎలా ఉందో చూపించిన కదా. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. పదండి వెళ్దాం.